నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అవినీతి కారణంగానే ఆ పార్టీ నాయకులు జైలుకు వెళ్తున్నారు మేరిగా మురళి చేసిన వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ పాలన సుపరిపాలన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది సుపరిపాలన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఎద్దేవా విద్యానగర్లోని NBKR ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరంలో సీట్లు పొందిన విద్యార్థులకు ఆగస్టు 4వ తేదీ నుంచి తరగతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అవినీతి కారణంగానే ఆ పార్టీ నాయకులు జైలుకు వెళ్తున్నారే తప్ప తెలుగుదేశం పార్టీ కక్షపూరిత పాలన వల్ల కాదని కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరిగా మురళి చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకులు ఖండించారు. కోటపట్నంలో టీడీపీ మండల అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నాడు అధికారంలో కొనసాగిన వైకాపా నాయకులు చేసిన పాపాలు ఇప్పుడు పండుతున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళ్తుందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ నేతృత్వంలో నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో పండుగ వాతావరణం కనిపిస్తుందన్నారు. అలాంటి ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం భావ్యం కాదని మేరిగా మురళీధర్కు హితవు పలికారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్, మండల ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కోటేశ్వరరావు, నెల్లూరు మోహన్ రెడ్డి, మధు యాదవ్, వాకా విజయభాస్కర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్, శంషుద్దీన్, యానాటి నారాయణ, మీజూర మల్లికార్జునరావు, వాటంబేటి చెంగలరావు, తూపిలే రాధాకృష్ణారెడ్డి, మరి పోలయ్య, నాయబ్ రసూల, నౌషాద్, తల్లం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పలగాటి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈనాటి పత్రికా సోదరుల సమావేశానికి విచ్చేసిన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్నటి రోజు గౌరవ శాసనమండలి సభ్యులు గారు మేరిగా మురళి గారు ఆయన మాట్లాడిన విధానం చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. బహుశా గత సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో మా శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ఇచ్చిన డోస్కి ఆయన మైక్ పట్టుకుంటే పాసం సునీల్ కుమార్ గారు గుర్తొస్తున్నట్టున్నారు. వాస్తవంగా నిన్న ఆయన మాట్లాడుతూ అవినీతి పరుగులు పడుతుంది అంటున్నారు. అవినీతి పరుగులు పెట్టడం కాదయ్యా, గత ప్రభుత్వ హయాంలో మీరు మీ నాయకులు చేసిన అవినీతి కారణంగా మీ నాయకులు వంశీ కాడ్నుంచి, గోవర్ధన్ రెడ్డి కాడ్నుంచి, మిథున్ రెడ్డి కాడ్నుంచి అందరూ కూడా జైలుకి పరుగులు పెడుతున్నారు. కళ్ళు తెరిచి చూడండి, ముందు మీరు కళ్ళు తెరిచి చూడండి. గత ఎన్నికల ముందు సూపర్ 6 కానివ్వండి, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి మేము ఎన్నికల ముందు వచ్చాం, ప్రజల్లోకి వెళ్ళాం. ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా మేము ఏదైతే హామీలు ఇచ్చామో, ఏదైతే సూపర్ 6లో ప్రజెంట్ చేశామో, ఈరోజు దాదాపు అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. అంతేకాకుండా పోలవరం పరుగులు పెడుతుంది. అమరావతి అత్యంత అద్భుతంగా చాలా ఫాస్ట్గా బిల్డ్ అవుతుంది. అందులో భాగంగా ఈ నెల 28వ తేదీ CRDA బిల్డింగ్ కూడా, మొదటి బిల్డింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. చూడండి అయ్యా, మేము ఏం చేస్తున్నాం ఇక్కడ. పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రతి పల్లె కూడా పండుగ చేసుకుంటా ఉంది. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు, మన ప్రభుత్వ విధానాల కారణంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి మేము మా నాయకులు వెళ్తా ఉంటే ప్రజలు మమ్మల్ని బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళ బ్రహ్మరథం చూసి మేము ఉత్సాహంగా పాల్గొంటున్నాం కార్యక్రమాల్లో. ప్రతి కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్తే కూడా ప్రతి చెల్లి, ప్రతి తల్లి కూడా చాలా సంతోషంగా ప్రభుత్వం బాగుంది అని చెప్పి మాకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇవన్నీ మీకేం కనబడవు. మీరు ఓడిపోయి ఫ్రస్ట్రేషన్లో ఉండి మైక్ దొరికితే పూనకం వచ్చేసి ఏదేదో మాట్లాడుతున్నారు. మీ విధానం తగ్గించుకోకుంటే 11 సీట్లు కాదు కదా,
అడ్రస్ గల్లంతవుద్దని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇంకోసారి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నడవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. మన గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ గారు వేణు మురళి గారు మాటలు నేను ఖండిస్తా ఉన్నా. ఎందుకంటే ఆయన గూడూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడతానని ఇండైరెక్ట్గా మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్లో. ఇది చాలా అసభ్యకరమైన మాట. మేము ఈ రాష్ట్రంలో ఒక పారదర్శకమైనటువంటి ముఖ్యమంత్రి గారు, ఈ డివిజన్లో ఒక నిజాయితీపరుడు, ఒక అభివృద్ధి ప్రదాత అయినటువంటి ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తా ఉన్నాం. ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఎక్కడ కూడా ఒక క్రమశిక్షణగా పనిచేస్తా తప్పితే అసభ్యంగా ఎక్కడ పనిచేయాలని గతంలో వీరికి చెప్తున్నా. మురళీ గారికి నేను తెలియజేస్తున్నా, వైసీపీ పార్టీ మీ ప్రభుత్వంలో మీ నాయకులు మీ కార్యకర్తలు ఎంత విచ్చలవిడిగా పరిపాలించారో, ఎంత విచ్చలవిడిగా ప్రవర్తించారో మీరు చూసుకున్న ఒకసారి. మీ నాయకత్వం, మీ అధినాయకత్వం, మీ ముఖ్యమంత్రి గారు యొక్క దౌర్జన్యాల వల్లే మీ పార్టీ 11 స్థానాలకి దిగజారిపోయిందని కూడా మీరు గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా పార్టీ ఓడిపోయి 1 సంవత్సరం వెళ్ళినా కూడా మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అధికారం మత్తులో ఉండి అదేవిధంగా అధికారం కొనసాగుతుందని చెప్పి అనుకుని కొంతమంది అధికారుల మీద దౌర్జన్యానికి పోతే వాళ్ళ మీద కేసులు నమోదు చేయబడింది. అంతేగాని టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా మీ పార్టీ నాయకుల మీద ఇంకొకరి మీద మేము కేసులు బుక్ చేయాల. మీరు దౌర్జన్యంగా అధికారుల మీద, ప్రజల మీద, మా టీడీపీ లీడర్స్ మీద మీరు ప్రవర్తిస్తుంటే అధికారులు మీ మీద కేసు బుక్ చేస్తాం. కానీ మేము ఎక్కడ కూడా మా పార్టీ సభ్యులు కానీ మేము కానీ ఎక్కడ కూడా దౌర్జన్యం చేసే ప్రశ్నే లేదు. మేము పోటీ పడేది దేనికంటే ఈరోజు గూడూరు డివిజన్లో సునీల్ గారి నాయకత్వంలో మేము పోటీ పడేది అభివృద్ధిలో పోటీ పడి ఒకరికొకరు పోటీ పడి మేము ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో మేము పోటీ పడుతున్నాం. కానీ మీలాగే గతంలో దౌర్జన్యాలకి పోటీ పడి చేసిన వాళ్ళం కాదు, ప్రజా ధనాన్ని దోచుకోవడానికి పోటీ పడే వాళ్ళం కాదు. నేను చెప్తున్న ఈ సందర్భంగా మీరు మీ మంత్రి గారు కాకాని గోవర్ధన్ గారు రాష్ట్రానికి మంత్రి, కానీ ఏ రోజైనా ఈ గూడూరు డివిజన్లో ఉన్న అన్ని మండలాలకి ఒకరోజు వచ్చుంటాడా? ఆయన పేరు మీద ఏ డెవలప్మెంట్ కార్యక్రమం జరుగుతుంటుందా? మీరు చెప్పండి ఒకసారి. మీరు విధాన పరిషత్ సభ్యులు అసలు జీవితంలోనే మీకు ఒక చెడ్డ పేరు ఏంటంటే మా గూడూరు డివిజన్కి మీరు ఏం చేసింది లేదు. మీకు విధానసభ ఎమ్మెల్సీ సభ్యత్వం తీసుకున్న తర్వాత ఏ ఊరిలో ఈ గూడూరు డివిజన్లో ఏ పంచాయతీకి పనిచేశారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకి. అదేవిధంగా మీ పార్టీ ఎంత దురదృష్టమైన పార్టీ అంటే మీ పార్టీ ఎమ్మెల్యే మీదనే మీరు చరిత్ర చూసుకోండి. మీ పార్టీ ఎమ్మెల్యే మీదనే మీరు దౌర్జన్యం చేసిన అంటే సొంత పార్టీ మీద ఎమ్మెల్యే మీద దౌర్జన్యం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే మీ వైఎస్ఆర్ పార్టీ. ఈ గూడూరు డివిజన్లో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే కింద పడదోసి రౌడీజం చేసి దౌర్జన్యం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది మీ వైఎస్ఆర్ పార్టీ. మురళీ గారు మీకు చెప్తున్నా, డెవలప్ చేయడమే గొప్ప విషయం, కానీ మీలాగా దౌర్జన్యం చేసేవాళ్ళం కాదు. మేమందరమే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ డివిజన్లో గౌరవ ఎమ్మెల్యే సునీల్ గారి నాయకత్వంలో క్రమశిక్షణగా పనిచేసేవాళ్ళం, కానీ రౌడీజం చేసేవాళ్ళం కాదు. మీరు రౌడీజం చేసేవాళ్ళు మీరు, మీ బ్యాచ్. అంతేగాని మీరు నోరు పారేసుకొని ప్రజల్లో సులభం అవ్వడం తప్పితే మీరు చెప్పే మాటలు గూడూరు డివిజన్ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి నేను తెలియజేస్తాను. విద్యానగర్లో వైసీపీ నాయకులు ఒక ప్రెస్ మీట్, ఒక సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ మీద, గూడూరు ఎమ్మెల్యే మీద అసత్య ప్రచారం చేశారు. 1 సంవత్సరం పాటు వెయిట్ చేశాము. సంవత్సరం ఎందుకంటే ఆ సంవత్సరంలో ఏమన్నా టీడీపీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందనుకున్న ఎక్స్పెక్ట్ చేశాం, చేయలేకపోయారు. అందువల్ల మేము రంగంలో దిగుతున్నాము, పరుగులు పెట్టిస్తామని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు ఎమ్మెల్సీ మేరగమ్మ గారు మాట్లాడారు. అయ్యా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం రోజుల్లో నువ్వు కళ్ళు తెరిచి చూడు ఒకసారి. 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన మీరు పరుగులు పెట్టిస్తారా? అన్నా క్యాంటీన్ని, పేదల భోజనం అన్నా క్యాంటీన్ మీరు మూసేస్తే చంద్రబాబు నాయుడు వస్తానే అన్నా క్యాంటీన్ తెలిసిన మీరు పరుగులు పెట్టిస్తారా? ఆయన 2014 నుంచి 2019 వరకు సీఎం రిలీఫ్ ద్వారా ప్రతి గ్రామంలో ఉన్న అనారోగ్య బాధితులకి 100 కోట్ల రూపాయలు తెచ్చి ఇచ్చి కుటుంబాలను బాగుపరిచారు ఆయన. మీ వైసీపీ ప్రభుత్వంలో ఏ రోజైనా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక అనారోగ్య బాధితుడికి ఒక 10 రూపాయలు ఇచ్చిన సంఘటన దాఖలాలు ఉన్నాయా? ఈ ఆలోచించండి.
మీరు ఎమ్మెల్సీ ఉన్నారు, ఎంపీలు ఉన్నారు కదా, మీరు ఏం చేశారు ఈ తిరుపతి జిల్లాకి? మీరు ఏం చేశారు ఈ గూడూరు నియోజకవర్గానికి? మీరు ఏం చేయకుండానే మీరు మీటింగ్ పెట్టేసేసి డబ్బులు ఇచ్చి కార్యకర్తలు పిలిపించుకొని మేము కూటమి ప్రభుత్వం పనులు పెట్టిస్తాము, మేము దౌర్జన్యం చేస్తాము, దోపిడీలు చేస్తామని చెప్పేదానికి మీరు ప్రెస్ మీట్ మాట్లాడాల్సిన తప్ప పబ్లిక్లోకి వచ్చి కూటమి ప్రభుత్వం ఎదుర్కొన్న దొమ్మ సత్తం మీకు లేదు. మేరుగా మురళి గారు, మీ గురించి గూడూరు నియోజకవర్గం మొత్తం తెలుసు. మీరు రాపూర్లో కేసు ముందు దాడులు చేయించారు, అక్కడ దళితుల్ని పురోధులు కొట్టించినారు. మీ చరిత్ర అంతా గూడూరు తెలుసు. మీరు గూడూరు ఎమ్మెల్యే గారి మీద మాట్లాడిన హరకత మీకు లేదు. దయచేసి నూరు తగ్గించుకుంటే ప్రశాంతంగా ఉంటారు, లేదంటే మనసు నీళ్ళు మన గూడూరు అనే నినాదంతో గూడూరు ప్రజలు సరైన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వం ఏదో ఒక రకంగా ప్రభుత్వం మీద బురద చల్లాలనే ఉద్దేశంతో దుష్ప్రచారానికి పాల్పడడం, అందులో మన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మేరుగా మురళి గారు తన శక్తికి మించి అలాగే మాటలు మాట్లాడుతూ ఏదేదో వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పార్టీలు మారుతున్నారు, వాళ్ళని ఆ మారకుండా చేసుకునే ప్రయత్నం తప్ప మరొకటి కాదని తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా రాబోయే 4 సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇదే చెప్తున్నాం. మీకు నిన్న మన పెద్దలు, మన కోట గ్రామస్తులు గౌరవనీయులు పడవలో ధనంజయ రెడ్డి గారు చెప్పిన మాటని ఫాలో అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏందో తెలుసుకొని కనీసం భవిష్యత్తులో ప్రతిపక్ష స్థానం అయినా కూడా వచ్చేలా చేసుకోవాలని తెలియజేస్తూ నమస్కారం. కోట మండలం విద్యానగర్లో నిన్న ఒక కామెడీ షో జరిగింది. 4 గోడల మధ్యలో 4 కార్యకర్తలతో జరిగిన ఈ కామెడీ షోలో అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మేరుగా మురళి గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన విధానం అక్కడ వచ్చిన వాళ్ళు ఉదయం లేచి పేపర్ చదివిన వాళ్ళు నవ్వుకోవడానికి పనికొచ్చింది, కానీ ఉపయోగపడేటివైతే ఏమీ మాట్లాడలేదు. ఆయన ఏదో పరుగులు పెట్టిస్తానని మాట్లాడాడు. మా సునీల్ అన్న కొట్టిన దెబ్బకి సంవత్సరం నుంచి మీరు పరిగిస్తూనే ఉన్నారు. మీరు మమ్మల్ని ఏం పరుగులు పెట్టిస్తారు, ముందు అది అర్థం చేసుకోవాలని మీ విజ్ఞతకి వదిలేస్తున్నారు. నిన్న విద్యానగర్లో జరిగినటువంటి మేరుగా మురళి ప్రెస్ మీట్, ఆయన గురిగింజ సామెత వస్తుంది. ఆయన మాట్లాడుతుంటే ఆయన మా గూడూరు నియోజకవర్గంలో ఆయన చేసినటువంటి గొడవలు మర్చిపోయి ఈరోజు ఆయన నీతులు మాట్లాడుతున్నాడు. వాళ్ళ ప్రభుత్వం విషయం ఏందో వాళ్ళకి తెలిసిపోయి కూడా మళ్ళీ తెలుసుకొని కూడా నీతులు మాట్లాడుతున్నాడు. ఆయన కోర్టు ఎన్నిసార్లు ముట్టికాయ వేసిందో అది మర్చిపోయినాడు. రంగులు అయినాటికి కోట్లు ఖర్చు పెట్టాడు. ఆ రంగులు కోర్టు ముట్టికాయ వేసిన తర్వాత ఆ రంగులు తొడపడానికి కోట్లు ఖర్చు పెట్టారు. దాని విషయం మర్చిపోయి ఆయన నీతులు మాట్లాడుతున్నాడు. నుంచి మా కోట మండలం గూడూరు నియోజకవర్గం ఎంత అభివృద్ధి జరుగుతుందో కళ్ళు తీర్చుకొని చూడండి. మీరు ఒకసారి మీరు ఊరికే నిన్న మీ మీటింగ్లో కార్యకర్తలు లేక మా ఏరియా నుంచి జనాల్ని డబ్బులు ఇచ్చి తీసుకుపోయి కూర్చోబెట్టుకున్నారు. అది మీ పరిస్థితి. ఒకసారి గుర్తుపెట్టుకొని మీరు మీ పరిస్థితి ఏందో తెలుసుకొని మాట్లాడండి. ఇంకొకసారి అట్లాంటి మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదని మేరుగా మురళి గారికి తెలియజేసుకొని చెప్తారు. తెలుగుదేశం పార్టీ పాలన సుపరిపాలన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది సుపారీ పాలనగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఎద్దేవా చేశారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద 20 మందికి 14,73,000 రూపాయలను చెక్కులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యాఖ్యలను దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంటే వైఎస్ఆర్సీపీ ఆందోళనకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నాడు అరాచక పాలన చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులే నేడు నాలుక ఎలా తిరిగితే అలా మాట్లాడటం పరిపాటుగా మారిందన్నారు. ఇప్పటికే ప్రజలు శిక్ష వేశారని, ఇలాగే కొనసాగితే ఇంకా విచిత్రమైన శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. దమ్ముంటే ప్రజలకు మంచి చేయాలే కానీ డూప్ రాజకీయాలు చేస్తే ప్రజలు గమనిస్తూ ఉంటారన్నారు. ప్రజల నుంచి శిక్షణ అనుభవిస్తున్నా ఇంకా తలకు పట్టిన పొగరు తగ్గడం లేదని మండిపడ్డారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎవరు నడుచుకుంటున్నారో ప్రజలే చూస్తున్నారని వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలన్నారు. తగ్గించుకుంటే మంచిదని హితవు పలికారు. కార్యక్రమంలో శీలం కిరణ్ కుమార్, కోట మండల పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, వాకాడు మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, మధు యాదవ్ పాల్గొన్నారు. ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నా గూడూరు కాన్స్టిట్యున్సీలో 20 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని దాదాపు 14,73,439 రూపాయలు శాంక్షన్ ఇచ్చాం. టోటల్గా ఇప్పటి వరకు 131 మందికి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయం నుంచి చెక్కులు తీసుకొచ్చాం.
టోటల్ 1,37,94,699 రూపాయలని ఇప్పుడు దాకా ఇచ్చాం. త్వరలో కూడా మళ్ళీ కూడా ఒక వారం 10 రోజులు ఇంకో విడత చెక్కుల్ని ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. నేను ఒకటే తెలియజేస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్డోళ్ళకి ఇవన్నీ డూపా అంటే సూపర్ 6 డూప్ అన్నారు, ఇది కూడా డూపా? నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మీరు వెళ్ళండి, తల్లికి వందనం ఏ తల్లిని అడిగింది పడిందో లేదో, అది డూపా? మీరు డూప్ వ్యవహారం చేసి మీరు అరాచక పరిపాలన చేసి మేము చేస్తుంటే ఎన్డీఏ కూటమి చేస్తుంటే ఓర్చుకోలేక మీ ఇష్ట ప్రకారంగా నోటికి 4 ఎట్లా తిరిగితే అట్ట మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు చేసే డ్రామాలకి వేషాలకి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ఒకసారి మీకు శిక్ష విధించారు, మరి రెండోసారి కూడా మీరు శిక్షకు రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఈ అబద్ధాలు చెప్పి, ఎందువల్లంటే మేము ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు సూపర్ 6 చెప్పిన దాంట్లో పెన్షన్లు పెంచలేదా? ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తామన్నాం, అందరికి ఇచ్చాం. మొన్న మినిస్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు చూడండి, జనార్దన్ రెడ్డి కాలనీలో మా చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళాం. వెళితే మొత్తం ముస్లిమ్స్ 5 మంది బిడ్డలు వచ్చి ఒక స్లిప్ రాసుకొని, అయ్యా మాకు 5 మందికి తల్లికి వందనం పడింది, థ్యాంక్స్ చంద్రబాబులో లోకేష్ మాన్ గారు అని చెప్పిన బోర్డు కూడా మీరు చూపించిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను. అది అబద్ధమేనా? వాళ్ళు అడగండి, అమ్మ మీకు పడిందా లేదా, లేదా ఎమ్మెల్యే చెక్కులు ఇచ్చాడా, లేదా చంద్రబాబు నాయుడు తప్పుడు చెక్కులు ఇచ్చా, అడగండి. అయ్యేం అడగకుండా అంతా డూప్ అంట. నేను చెప్పేది ఒకటి, మాది సుపరిపాలన, మీది సుపారీ పరిపాలన. అందుకని ఈరోజు శిక్షకి అనుభవిస్తా ఒక్కొక్కడు బయటపడతా ఉన్నారు మీరు చేసినటువంటి తప్పులకి. కాబట్టి మేము చెప్పేది ఒకటి, వాస్తవాలు చెప్పండి. గ్రామాల్లోకి వెళ్ళండి, ఎవరు సిమెంట్ రోడ్లు వేసారో చూడండి, ఆ బోర్డు చూడండి ఎవడేశారో, అది కూడా డూపా? ఆ సిమెంట్ రోడ్డు కూడా డూపా? చెప్పండి. చెరువు కట్ట దగ్గరికి వెళ్ళండి, చెరువు రిపేర్ చేసాం, అది కూడా డూపా? చెప్పండి. మీరు అట్లా లేకుండా ఊరికే మీ ఇష్ట ప్రకారంగా మీ చెత్తపత్రి కొట్టదని చెప్పి మీరు దాంట్లో బ్యానర్ రైటింగ్ రాయించుకోవడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియదు. దమ్ముంటే సలహాలండి, అభివృద్ధి చేయాలా ఇది చేయాలని చెప్పండి, ఖచ్చితంగా మీ సలహాలు తీసుకుంటాం, అభివృద్ధి చేస్తాం. అంతే తప్ప వచ్చేదాన్ని రాలేదని చెప్పడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే గ్యాస్ చెప్పిన ప్రకారం 3 సిలిండర్ సంవత్సరం ఫ్రీగా ఇస్తాను. ఆల్రెడీ 1-2 సిలిండర్కి డబ్బులు పడిపోయాయి, ఇంకొక సిలిండర్ 2 సిలిండర్ పెండింగ్ ఉంది, అది కూడా వేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఏమని చెప్పి ఎక్కడ కూడా మేము చెప్పే పరిస్థితి లేదు. మేము చెప్పిన సూపర్ 6లో ఆల్మోస్ట్ రేపు ఆగస్టు 15 నుండి ఉచిత బస్సులు వేస్తున్నాం. రండి చూడండి, మీరు కూడా ఎక్కడ తీసుకుపోతాం చెప్తాం, మీరు ఆడపై చెప్తాం రండి, అది కూడా డూపేనా? తర్వాత నేను చెప్పిన ప్రకారంగా నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తున్నామని చెప్పి కూడా మళ్ళీ మీకు తెలియజేస్తున్నాం. మొత్తం సూపర్ 6లో 90% మొత్తం చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉండేది మోడీ గారి గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా ఎక్కడికి వెళ్ళినా చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు తిరగండి జనాల్లో, మీరు మీటింగ్లు పెట్టి మాట్లాడడం కాదు, మీకు నిజంగా మీ పైన జనాలకి విశ్వాసం ఉంటే రండి తిరగండి, గ్రామాలకు తిరగండి. అమ్మా మేము చేసాం, ఇదో గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ అప్పుడుతో ఈ బిల్డింగ్ కట్టించాం, ఇదో ఈ ట్యాంక్ కట్టించాం, ఇదో ఈ రోడ్డు ఇచ్చామని చెప్పండి. రండి, ప్రతి గ్రామానికి పోదాం రండి. అవి లేకుండా ఊరికే మీ ఇష్ట ప్రకారంగా సోదరులు చెప్తునేదానికి గూడూరు ప్రజలు అంత తేలికలేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. గూడూరు ప్రజలకు తెలుసు ఎవరు అందుబాటులో ఉండే నాయకులు, ఎవరు పనిచేసే నాయకులు, ఓడినా గెలిచినా జనానికి అందుబాటులో ఉండే నాయకులు ఎవరో వాళ్ళకి తెలుసు. అందుకనే ఆ తీర్పు ఇచ్చారు. కాబట్టి మళ్ళీ మీరు ఇంకా విచిత్రమైన తీర్పు కావాలంటే మీ ఇష్టం, మేము దానికి ఏమనే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులు, అయ్యా మేము ఎక్కడ కక్షాయం చర్యలు చేయలేదు, మీరు గుణమి చెప్పండి. పలానా దగ్గర తెలుగుదేశం వాళ్ళు ఎమ్మెల్యే ఈ పని చేశారు అయినా మీరు ఇంకా ఆ పొగురు నెత్తిలో పొగురు తక్కకుండా ఇంకా మీరు అరాజకాలు చేస్తున్నారు గ్రామాల్లో. కాబట్టి గ్రామాల్లో తగ్గించండి అరాజకాలు చేసి ఒప్పుకోం. మళ్ళీ చెప్తున్నాం, అరాజకాలు చేస్తే ఒప్పుకునే సమస్య లేదు. ఏదైనా మంచి చేయండి అంటే మేము చేయాలంటే చాలా చేయగలుగుతాం, కానీ మేము చేయం, మా మెంటాలిటీ కాదు, మా నాయకుడు చెప్పలేం మాకు. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి పోతే వస్తువులు లేవు, దోమల దగ్గర గుట్టించుకున్నాడు, బ్లాంకెట్ లేదు, పేపర్ లేదు, ఆడ కూలర్ లేదు. ఇప్పుడు మిథున్ రెడ్డికి అన్నీ ఏర్పాటు చేయమని చెప్పారు. నాయన తేడా చూడండి దానికి దీనికి. మేము ఇబ్బంది పెడుతున్నామా, ఎక్కడైనా జైల్లో ఇబ్బంది పెడుతున్నామా?
మా వాళ్ళు సెల్యూట్ చేస్తున్నాం మీరు వస్తుంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ ఏందో పాపం ఇంకా కూడా అభిమానం పోయినట్లే. నేను పెద్దిరెడ్డి గారు పోతే సెల్యూట్ చేస్తున్నాను అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ. ఇంత పరిస్థితిలో ఉంది ఈరోజు. కాబట్టి ఏది ప్రజాస్వామ్యము, ఏది అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఎవరు నడుస్తున్నారో అర్థం చేసుకోమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి అవాకులు చవాకులు మీరు చెప్పినంత మాత్రం ప్రజలు మీ పైన విశ్వాసంగా లేరు. మీకు నిజంగా ప్రజల పైన ఏదన్నా ఇంతనా ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు జనాలు తిరగండి. ఆయన చెప్పారు కదా జనాలు తిరగమని. ఇప్పుడు తిరుగుతున్నాం జనాల్లో. తిరగండి, రండి, పోదాం, గ్రామాల్లో పోదాం, రండి. మీరు నిలబడతాం, అడగదాం, ఎవరు చేశారమ్మా ఈ ఊర్లో పని అడగదాం. వాళ్ళు చెప్తారు కదా, చేయకపోతే అక్కడ మొబైల్ కొడతారు, మమ్మల్ని కొడతారు. కాబట్టి రమ్మని చెప్పి తెలియజేస్తున్నా. గ్రామాల్లో పోతాం, అడగదామని చెప్పి తెలియజేస్తూ మేము ఇంకా కూడా రాబోయే రోజుల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెప్పింది ఖచ్చితంగా చేసే విధంగా ప్రయత్నాలు అయితే ఎక్కడ లోపం లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదో మన గూడూరు ప్రజల అదృష్టమో ఏదో కొత్తగా ఒక ప్రపోజల్ తీసుకొచ్చి పెడుతున్నారు. దేవుడి దేవుళ్ళ సక్సెస్ అయితే మనందరూ సంతోషం. గూడూరుని జిల్లాగా పెడితే బాగుంటుందని చెప్పి ప్రపోజల్స్ కూడా ఉంటాయి. దేవుడి దేవుళ్ళ అధికార సక్సెస్ అయితే నిజంగా మా గూడూరు నియోజకవర్గ ప్రజల ఆశలు నెరవేరినట్లని తెలియదు. ఎందుకంటే అసలు గూడూరుని ఎత్తుకొని తిరుపతిలో కలిపితే మీరే స్కూటర్ ర్యాలీలు చేశారు, వైఎస్ఆర్సీపీ చేసిన స్కూటర్ ర్యాలీలు. దీని మీద మాట్లాడే అర్హతలే మీకు. మేము ఆ రోజు పోరాడుతున్నాం, ఈ రోజు పోరాడుతూనే ఉంటాం. నాకు రెండో మాట్లాడు. కాబట్టి ఆ దేవుడు దేవల్ల మన అందరూ అదృష్టం ఒక జిల్లా అయితే గూడూరుకి మంచి ప్రాముఖ్యత వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, అంటే ఎమ్మెల్యే జిల్లా అని చెప్పాడు వస్తుందని కదా ప్రతిపాదన అయితే ఉంది. ఆ ప్రతిపాదన కానీ అయితే దేవుడి దేవల్ల దానికి కూడా అడ్డం పడి ఆ ప్రతిపాదన అయిందని మీరు చెప్పొద్దు. ఎందుకంటే మీ సంగతి తెలుసు, మీ వల్ల ఏం కాదు, దూపం దిగదు. కాబట్టి దేవుడి దేవల్ల దేవుడు దయ చూపిస్తే వెంకటేశ్వర స్వామి, అల్లా, ఆ యేసు ప్రభు ముగ్గురు దయదారిస్తే ఖచ్చితంగా గూడూరు జిల్లా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు మొట్టమొదటిగా నేను ఉంటానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈరోజు ఆరోగ్యంతో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పేద ప్రజలందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిస్తున్నాం. గతంలో కూడా తెచ్చిచ్చాం. దాదాపు గతంలో అయితే 9 కోట్లు తెచ్చిచ్చాం. ఇప్పటికే 1 సంవత్సరం 3 నెలలు అయిన తరకే 1,30,00,000 తీసుకొచ్చి ఇచ్చాం. ఎందువల్లంటే మేము ఇస్తూ ఉంటాం, ఇవ్వకుండా పోయే పరిస్థితి లేదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పేట 5 సంవత్సరాలు ఒక్క పైసా అయినా పేదోడికి ఇచ్చాడా? చెప్పండి, ఒక్క పైసా ఇచ్చాడా పేదోడికి? తీసుకురండి. మీ గవర్నమెంట్లో ఎవరికి చెప్పులు ఇచ్చిన బయట తీసుకురండి. మాకు ఇచ్చారని చెప్పండి. మేము ఇచ్చాం. మేము పార్టీలు చూడలే. ఎక్కడ ఎవడైతే పేదవాడు ఉంటాడో, పేదవాడు అనారోగ్యంగా ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మేము సీఎం గారితో మాట్లాడి ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. దీంట్లో పార్టీ సంబంధం లేదు. అందరికీ తెలియజేస్తున్నా, ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకి తెలియజేస్తున్నా, మేము పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా ఇచ్చేదానికి సిద్ధం. గతంలో కూడా ఇచ్చాం. మీ పార్టీ అధ్యక్షులు నాన్నకు బాగాలేకపోతే ఇచ్చాం, పేరెందుకులే వదిలించండి చెప్తున్నా. మీ పార్టీ అధ్యక్షులకు నాన్నకు బాగాలేకపోతే ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీని మరొకసారి మీకు గుర్తు చేసుకున్నాను తెలియజేస్తూ, అందరూ కూడా వచ్చిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లోని ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరంలో సీట్లు పొందిన విద్యార్థులకు ఆగస్టు 4వ తేదీ నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కౌన్సిలింగ్ తర్వాత నిర్వహించినందుకు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ సెక్రటరీలకు కళాశాల కరెస్పాండెంట్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పినట్లు తెలిపారు. అలాగే మొదటి సంవత్సరంలో ఈ కళాశాలలో సీట్లు పొందిన నూతన విద్యార్థులందరికీ అభినందనలు తెలుపుతూ స్వాగతం పలికారని తెలిపారు. కళాశాలలో కంప్యూటర్ సైన్స్ లో సీట్లు పెంచినందువలన విద్యార్థులందరికీ సరిపోయే విధంగా 1500 కంప్యూటర్స్ తో న్యూ సిఎస్ఈ బ్లాక్ ని నిర్మించినట్లు తెలిపారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం 300 కంప్యూటర్స్ తో 4 ల్యాబ్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నట్లు చెప్పారు. పిహెచ్డి డిగ్రీ కలిగిన అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో పాటు జెన్యూన్ ప్లేస్మెంట్ ట్రైనింగ్, హై ప్యాకేజ్ ప్లేస్మెంట్స్ విద్యార్థులకు కల్పిస్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో సీట్లు పొందిన విద్యార్థులతో పాటు మేనేజ్మెంట్ కోటాలో చేరిన విద్యార్థులకు తరగతులను ఆగస్టు 4వ తేదీ ఉదయం 10 గంటలకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ తో మొదలు పెడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు. విద్యా సంవత్సరానికి గాను ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో విద్యార్థులను ఆయా కళాశాలలకు
వాళ్ళ ఐచ్ఛికాల ప్రకారము అలాట్మెంట్ చేయడం జరిగింది. హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ మరియు సెక్రటరీ వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకొని సకాలంలో ఈ ప్రక్రియను పూర్తి చేసినందుకు మా కళాశాల కరెస్పాండెంట్ శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్బికేఆర్ ఐఎస్టీలో మొదటి సంవత్సరంలో సీట్లు సంపాదించిన విద్యార్థులందరికీ వారు అభినందనలు తెలియజేశారు. ఈ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేరే విద్యార్థుల కోసము నూతన భవనాన్ని నిర్మించి 1500 కంప్యూటర్లు ఈ బీటెక్ చదువుకునే విద్యార్థుల కోసము, ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనే బ్రాంచ్ విద్యార్థుల కోసం అధునాతనమైన 4 ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసి వాటిలో 300 హై కాన్ఫిగరేషన్ కంప్యూటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో అదనంగా 2 ఎంటెక్ కోర్సులను కూడా ప్రారంభిస్తూ ఉన్నాము. రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కోర్సు, విఎల్ఎస్ఐ డిజైన్ అనేది ఈసీఈ డిపార్ట్మెంట్ అందజేస్తూ ఉంటుంది. ఈ విద్యార్థుల కోసము, కొత్తగా చేరబోయే విద్యార్థుల కోసము వారికి కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ ఇదివరకే చేసి సిద్ధంగా ఉంచడం జరిగింది. అనుభవజ్ఞులైన పిహెచ్డి మరియు పీజీ డిగ్రీలు కలిగిన అధ్యాపకులు తరగతులను నిర్వహించి వీరి కోసం ప్రత్యేకంగా ప్లేస్మెంట్ ట్రైనింగ్ను కూడా నిర్వహించి వాళ్ళు ఫైనల్ ఇయర్ డిగ్రీ కోర్సుకి చేరుకునే లోపు హై ప్యాకేజీతో మల్టీనేషనల్ కంపెనీస్లో ఉద్యోగాలు కూడా పొందేటట్టు శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అనేక కంపెనీలతో అవగాహన ఏర్పరచుకొని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత స్పెషల్ లెక్చర్స్ అరేంజ్మెంట్ చేసి ఇండస్ట్రీకి అనుగుణంగా ఈ స్టూడెంట్స్ స్కిల్స్ పొందేటట్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. ఈ కళాశాలలో మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులకు ఈ చదువుల విషయంలోనే కాకుండా ఇతర విషయాలు, స్పోర్ట్స్ కానివ్వండి, ప్రత్యేకంగా ఎన్సిసి, ఆర్మీ వింగు, నేవల్ వింగులో వాళ్ళని చేర్పించి శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ ఎన్సిసిలో చేరి శిక్షణ పొందినందువల్ల వాళ్ళకి ఉద్యోగ అవకాశాలలో మరింత ప్రోత్సాహం ఉంటుందని తెలియజేయడం. తిరుపతి జిల్లా నాయుడుపేటలో జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ నాయుడుపేట ఐఎంసీ చైర్మన్, సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటు రాజకీయంగానూ ఇటు సినిమాల పరంగానూ సమయాన్ని కేటాయించడం గర్వంగా ఉందన్నారు. ఆయన కేటాయించుకున్న వ్యక్తిగత సమయంలోనూ ప్రభుత్వ సేవల దినాలలోనూ ఈ సినిమాను పూర్తి చేయడం జరిగిందన్నారు. నేడు ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు. నమస్కారం. రేపు జూలై 24వ తేదీ మా అధినాయకుడు, మా పవర్ స్టార్, మా సుప్రీం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు
సినిమా విడుదల సందర్భంగా ఈరోజు మన సూలూరుపేట నియోజకవర్గంలోని అన్ని థియేటర్లో ప్రీమియర్ షో రాత్రి 9:30కి ప్రీమియర్ షో మొదలవడం జరుగుతుంది. ఈ ప్రీమియర్ షో ఇప్పటికే మొత్తం ఉన్న టికెట్లన్నీ హౌస్ఫుల్ అయిపోవడం, మా జన సైనికులందరూ ఈరోజు ఇక్కడి నుంచి ఒక సంబరంలాగా, ఒక పండుగలాగా కేక్ కట్ చేసుకొని నాయుడుపేట నుంచి అందరం థియేటర్లకు బయలుదేరడం జరుగుతుంది. మన ఈ హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి గత 5 సంవత్సరాలుగా ఆయన ప్రజా జీవితంలో ఉంటూ, రాజకీయాల్లో ఎంతో యాక్టివ్గా ఉంటూ కూడా అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరే, ఇప్పుడు మన అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే, ఆయన ప్రజలకి సమయం కేటాయించి ఖాళీ సమయాల్లో సెలవు దినాల్లో ఆయన రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో కూడా రెస్ట్ తీసుకోకుండా ఈ సినిమాకి ఆయన సమయం వెచ్చించి ఈ సినిమాని తీయడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆయన సొంత లాభం ఆలోచించరు, ఎప్పుడు పేద ప్రజల గురించి ఆలోచిస్తారు. ఆయన సినిమాల్లో చేసి 100 రూపాయలు సంపాదించినా కూడా 90 రూపాయలు పేద ప్రజలకే పెడతారు. అది మనందరికీ తెలిసిందే. అందుకనే మన ఈ హరిహర వీరమల్లు సినిమా ఖచ్చితంగా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. అదే కాకుండా ఒక మంచి కథనంతో, మంచి కథతో ఈరోజు మన ముందుకు ఈ సినిమా వస్తోంది. పేద ప్రజల కోసం పోరాడిన ఒక యోధుడి కథ మన ఈ హరిహర వీరమల్లు సినిమా. మీరందరూ, ప్రజలందరూ మా ఈ సినిమాని ఆదరించి భారీ సక్సెస్ ఇవ్వాలని, భారీ కలెక్షన్లతో మా ప్రొడ్యూసర్ ఏం రత్నం కూడా లాభాలు పొందాలని చెప్పేసి మన ఈ సూలూరుపేట నియోజకవర్గం నుంచి జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరి తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హరిహర వీరమల్లు, జై హింద్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో వాకాడు మాజీ సొసైటీ అధ్యక్షులు వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి ఆధ్వర్యంలో వాకాడులోనే నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి కళాక్షేత్రం నందు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గ వైకాపా కన్వీనర్ మేరిగా మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో రాముడి పాలన కాకుండా రాక్షసుడి పాలన జరుగుతుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పేద ప్రజలను మోసం చేశారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించామని, మా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలను పేరు మార్చడమే కాకుండా ఒకటి కూడా నెరవేర్చకుండా సంవత్సరం పూర్తి చేశారని చెప్పారు. ప్రస్తుత గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గారపు పరిపాలన చేస్తున్నారని, పోలీసులని అడ్డుపెట్టుకుని పాలన చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం భక్తవత్సల రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోరి పెత్తందారుల ఆంక్షలు లేకుండా నేరుగా ప్రజలే పొందేలా ఉండిందని, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో పెత్తందారి పాలన ఎక్కువైందని, మండలంలో కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ, మండల ఉపాధ్యక్షులు వాటంగారి వెంకటరమణయ్య, ఏనుగు సుధాకర్ నాయుడు, పాపారెడ్డి, రాజశేఖర రెడ్డి, బుధనం వెంకటరత్నం, మోహన్ రెడ్డి, సర్పంచ్ బండి వెంకటరత్నమ్మ, మధురెడ్డి, కోటేశ్వరరెడ్డి, వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. చాలా పవిత్రమైనటువంటి నేల ఇది. నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి గారు స్థాపించినటువంటి విద్యా సంస్థల ద్వారా కొన్ని లక్షల మంది అనాథలు, అనాథులు, పేదలు ఇక్కడ చదువుకుని, ఇక్కడ వసతి తిండి పెట్టి కొన్ని లక్షల మంది పేదలకు ఎప్పుడో 50 సంవత్సరాల నాడు స్థాపించినటువంటి ఒక పవిత్ర స్థలంలో ఈ స్థలం సామాన్యమైనటువంటిది కాదు. దేశ రాష్ట్ర ప్రముఖులు, 3 ప్రధానమంత్రులు, అనేక మంది ముఖ్యమంత్రులు నడయాడిన ఈ పుణ్యభూమిలో మీకు ఒక హామీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో చెప్తున్నటువంటి 2 మాటలు. ఇక్కడ ఫోటోలు తెస్తారు, ఎవరెవరో హాజరయ్యారు ఈ కార్యకర్తలు అంటారు, వాళ్ళందరికీ వేదన మొదలవుతుంది. అయినా ఇవన్నీ తెలిసి కూడా ఎంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి ఈ వాకాడు మండల అన్ని గ్రామాల నుంచి విచ్చేసినటువంటి కార్యకర్తలకు మనవి చేస్తున్నాం. పాత రోజుల్లో మన వాకాడు మండలంలో తెలుగుదేశం దృష్టిలో భక్తవత్సల రెడ్డి ఒక రాక్షసుడు, ఒక దుర్మార్గుడు, ఒక కక్ష సాధింపు రాజకీయాలు చేసేటువంటి మనిషి అనేటువంటి ఆలోచన వాళ్ళకి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరి దృష్టిలో ఈయన సర్దుబాటుగా పోతాడు, ఇంకా బహిరంగంగా చెప్పాలంటే ఇతను ఒక సచ్చోడు అని నేను మనవి చేస్తున్నా. ఇక్కడికి విచ్చేసేటువంటి కార్యకర్తలందరికీ అనేక విధాల పేదలు నష్టపోతున్నారు. 1 అర ఎకరా కోల్పోయినటువంటి వాడు 29లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరాకు అధికారం అవుతాడు. 1 రూపాయి నష్టపోతే వడ్డీతో సహా రాబోయేటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో నేను ఎంతలా నాయకుడినైనా, ఎంత పెద్ద నాయకుడినైనా మీ పక్షంగా వాళ్ళని నిలదీసేదానికి సిద్ధంగా ఉండాలని ఈ పవిత్ర పుణ్యభూమిలో
సాక్షిగా మీ అందరికీ మనవి చేస్తున్నా, నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరు వడ్డీతో సహా జగన్మోహన్ రెడ్డి కూడా హామీ ఇచ్చాడు, కార్యకర్తలకు అండగా ఉంటున్నాడు, కార్యకర్తల పరిపాలన రాబోయేటువంటి రోజుల్లో వస్తుందని చెప్పాడు. ముఖ్యంగా అణగారిన వర్గాలు, పేదలు, దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు ఈ రోజు నష్టపోతే ఇది తాత్కాలికం. రాబోయేటువంటి రోజుల్లో ఆ ఫలం మీ గిప్పిడంలో మీ పక్షంగా పోరాడతానడంలో ఎటువంటి సందేహం లేదని మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి ఏదో చిన్న అల్పస్థానం చెప్పి ఓట్లు వేయించుకొని తద్వారా మోసం చేసేటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాను వివరించేదానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో మనం చేయాల్సినటువంటి పని, గ్రామానికి పోయి ప్రతి ఒక్క పేద వర్గాల దగ్గరకు పోయి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రణాళికలు అమలు చేసి ఈ రాష్ట్ర ప్రజానేతానికి ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడు, ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్రతి హామీని తొంగలో దొక్కి ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజానేతానికి మోసం చేస్తున్నాడు అనేటువంటి ఆలోచనను ప్రజల ముందు లేవనెత్తించాలనేటువంటి ఆలోచనలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం మీ అందరికీ మనవి చేస్తున్నా. అంతకు ముందు గ్యారంటీ కార్డు అనేటువంటిది అంగళ్ళల్లో దొరికేది. మనం ఒక ఫ్రిడ్జ్ కొంటే గ్యారంటీ కార్డు ఇచ్చేది, ఒక ఏసీ కొంటే గ్యారంటీ కార్డు ఇచ్చేది. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో కొత్త దానికి శ్రీకారం చుట్టాడు, మీకు ఒక గ్యారంటీ కార్డు అని ఇచ్చాడు. ఇదిగో ఈ పథకం ద్వారా ఇన్ని వేలు మీరు లబ్ధి పొందుతారండి. ఇప్పుడు అది కూడా గుర్తు చేయమని మనం ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు, దాన్ని ఎదుగుపోయి గ్రామంలో మీ ఇంటి దగ్గర పెడితే మీకు ఏమేమి పథకం ద్వారా ఎంత ఇస్తానన్నాడు, మీకు ఎంత ఇచ్చాడు అని వివరించేటువంటి దానికి కూడా ఈ రోజు పెరిగిపోయినటువంటి సాంకేతిక నైపుణ్యంతో మీ ముందు పెట్టేదానికి అవకాశం ఉందని చెప్పి నా సోదర కార్యకర్తలందరికీ మనవి చేస్తున్నాం. ఈ విధంగా ఈ రాష్ట్రంలో తొంగలో దొక్కినటువంటి ఈయన గమనుండకుండా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగుదేశం నాయకులు, గ్రామ స్థాయి నాయకులు గ్రామ స్థాయికి తగినట్టు, నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర నాయకులు అవినీతికి తెరదీసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. నిత్యంగా ప్రజల కళ్ళ ముందు నడుస్తుంది. ఒక పేదవాడు ఒక ట్రక్ ఇసుక దొరకాలంటే ఆ ట్రాక్టర్ ను పోలీసు వాళ్లకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ లో వారం రోజులు పెట్టిస్తున్నారు. అదే గ్రామ స్థాయిలో ఉండేటువంటి తెలుగుదేశం నాయకులు ఈ స్వర్ణముఖిన లేదో వాళ్ళ నాన్న జాగీరు మాదిరిగా ప్రతి ఊర్లో ఒక రీచ్ పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ జరిగింది. 4వ దఫా వచ్చేటప్పటికి గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. మరి యజమానం ఖచ్చితంగా కట్టంతే హాల్ టికెట్ ఇవ్వమని చెప్పారు. భర్త చనిపోయాడు, భర్త గుర్తుగా ఒక మెమరీతో ఆమె ఆ తాళుబెట్టు భర్త కట్టినటువంటి తాళుబొట్టు దాచిపెట్టుకోవాలని ఒక పక్క బిడ్డ జీవితం, ఒక పక్క మరి తాళి మెమరీ ఏది పేరే చేసుకున్నా నలిగిపోయింది. తాళి కుదవబెట్టి తీసుకుందామని ప్రయత్నం చేసింది, డబ్బులు తాళలేదు. అది అమ్మేస్తే కానీ ఫీజు రియంబర్స్మెంట్ కట్టడానికి మరి అవకాశం లేదు. ఎన్నో బాధలు, భర్త గుర్తులు అన్నిటి కూడా బిడ్డ భవిష్యత్తు కోసం ఆ మహిళ మరి కంటతడి పెట్టుకొని మరి అది అమ్మిందంటే ఎంత బాధాకరంగా ఉంది. రాష్ట్రం ఈ వాతావరణంలోనే పరిపాలన చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సంతోషమైనటువంటి వాతావరణం, మాకు ఈ 3 నెలలకి ఈ పథకం పడుతుంది, ఈ 3 నెలలకి ఈ పథకం పడుతుంది అని రైతులు హ్యాపీగా ఉన్నారు, పొదుపు లక్ష్మి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మరి అందరూ బిడ్డలు చదువుకున్న బిడ్డలంతా హ్యాపీగా ఉన్నారు. ఇట్లాంటి వాతావరణం జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని సందర్భంగా నేను మనవి చేస్తాను. మీరు ఎక్కడ పోటీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పోటీ? ఇదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ విద్య అని ఉంది. పేదరికంలో పుట్టిన బిడ్డలు ఏదైనా విదేశాల్లో చదువుకునే అవకాశం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 1,10,00,000 ఊహల కన్నా విధంగా 1,10,00,000 రూపాయలు వాళ్ళకి అవసరమైతే విదేశాల్లో చదువుకునే దానికి జగనన్న విదేశాల కింద ఆయన ఏర్పాటు చేయడం, విదేశ విద్య కింద ఆయన ఏర్పాటు చేయడం జరిగిందని కూడా సందర్భంగా చేస్తున్నాం. 3 దఫాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 దఫాలు కట్టారు. ఈరోజు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు చదువు ఆపుకొని తిరిగి తపాలలాగా వచ్చేస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరుతున్నట్టు ఉంది. బాధ్యతే లేదు. నువ్వు వేయాల్సింది ఒక తరం, విదేశాల వాళ్ళు ఒప్పుకుంటారా? బాధ్యత ఉందా? ఎక్కడ లేని విధంగా మాకు తెలియదు. నువ్వు ఇచ్చినటువంటి సూపర్ 6 సంవత్సరం అయింది, సంవత్సరం దాటి 11 నెలలు జరుగుతుంది. అదే ప్రియతమ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు బేరే చేసుకున్నాం.
మరి ఆయన నవరత్నాలంటూ 2019లో చెప్పడం జరిగింది. మరి పెద్దలు చెప్పినట్టుగా విపత్కర పరిస్థితి వచ్చింది, భయానక పరిస్థితి వచ్చింది, కరోనా పరిస్థితి. ఎక్కడైనా దగ్గర ఒక సంకల్ప బలంతో చెప్పిన మరి నవరత్నాలు 90% మొదటి సంవత్సరంలోనే ప్రజలకు అందించే గొప్ప గుణవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు, యోధుడు జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా మనవి చేస్తున్నాం. సంవత్సర కాలంలోనే ఇంత విపత్కర పరిస్థితి వస్తే అదే చంద్రబాబు నాయుడు అయితే 5 ఏళ్ళు లాస్ట్ ఎలక్షన్ ముందు పసుపు కుంకంలాగా మళ్ళీ ఎదుర్కొండేవాడే తప్ప ఇంత బాధ్యతగా చేసే వాతావరణం కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మరి సంవత్సర కాలంలో ఆయన ఇచ్చారు, మీరేమి ఇచ్చారు? ఈ 13 నెలల్లో మీరు చేసింది ఏంటి? సూపర్ 6లో ఒక్కొక్క పథకంగా మనం ముందుకు వెళ్దాం. మరి గ్యాస్ ఇస్తాను, దీపం పథకం నేనే తెచ్చాను, గ్యాస్ నేను ఇస్తాను, 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని మాట్లాడారు. సంవత్సర కాలంలో లాస్ట్లో డిసెంబర్ నెలలో అనుకుంటాను 1 సిలిండరు, అది కూడా సన్నాయి నొక్కుతూ ఉచితమని చెప్పారు. ఎక్కడ ఉచితం లేదు, ముందు మీరు కట్టండి, తర్వాత మీ అకౌంట్లో వేస్తానని సన్నాయి నొక్కులు నొక్కారు. ఏది కూడా క్లారిటీ ఉండదు. అదే ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పితే టెన్షన్గా మరి అకౌంట్లో వచ్చే దాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. వాళ్ళు ఆ పథకం, గ్యాస్ పథకం సన్నాయి నొక్కుతూ తృప్తి లేనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోయింది. ఎవరికి తృప్తి లేదు, ఎవరికి ఇస్తున్నారో తెలియదు, ఇచ్చేసినామని గొప్పగా చెప్పుకుంటున్నారు. తర్వాత పదే వాళ్ళు చెప్పేది ఏంటంటే మరి పెన్షన్ మేము 4,000 ఇస్తున్నామని మాట్లాడుతున్నారు. నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా అర్థం అవ్వాలి. 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వంలో మొత్తం ఇచ్చినటువంటి పెన్షన్లు 35 లక్షల మంది మాత్రమే రాష్ట్రం మొత్తం నింద. మన ప్రీతం నాయకుడి గారు నేను రాష్ట్ర పరిస్థితుల్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని మీకు పెంచుతూ 2,250 రూపాయలు ఆ రకంగా పెంచుతూ 4 సంవత్సరాల్లో 3,000 రూపాయలు తీసుకెళ్తానని నేను చెప్పారు. చెప్పిన ప్రకారం పెంచుకుంటూ పోయారు. ఎంత పెంచుకుంటూ పోయారు? 35 లక్షల నుంచి 65 లక్షల మంది పెన్షన్లకు పెంచుకుంటూ పోయారు. అంటే డబల్ చేశారు. అదే ఈరోజు 4,000 ఇస్తున్నామని చెప్తున్నటువంటి పెద్దలు 65,000 నుంచి 7 లక్షల పెన్షన్లు కోత పెట్టేశారు. అవి ఇవి ఉన్నాయని చెప్పారు. ఇంకా గొర్రెలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక 5-6 లక్షల పెన్షన్ని తగ్గించే విధానం. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్న అమౌంట్నే మ్యానిపులేట్ చేస్తూ మరి మేమేదో గొప్పగా ఇస్తున్నటువంటి వాతావరణం. పెద్దలు చెప్పారు, వికలాంగులు అల్లాడిపోతున్నారు. ఈరోజు ఎవరైనా పోయి సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి ఆ ప్రభుత్వ హాస్పిటల్లో క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూ అన్ని రద్దుపరుచుకొని నొక్కుతున్నారు. చాలా బాధేస్తా ఉంది. ఇదేనా? ఒకటే మనం చేస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు మనసున్న మహారాజు. రాజశేఖర రెడ్డి గారికి సందర్భంగా వారి పిల్లలు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ చిట్టమూరు మండల అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు అన్నారు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పై వైకాపా నాయకులు చేస్తున్న ఆరోపణలను టీడీపీ నాయకులు ఖండించారు. ఈ మేరకు చిట్టమూరులోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. కార్యక్రమంలో చిట్టమూరు మండల టీడీపీ అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి గుంపర్ల చిన్నారావు, ఎస్ఎస్ఎల్ మండల పార్టీ అధ్యక్షులు కల్లూరు మణి, బీసీసీఎల్ అధ్యక్షులు వెంకటరామయ్య, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కాపులూరు చెంచు రామాచారి, సునీల్ రెడ్డి, గుండుబోయిన కస్తూరయ్య, సాయి మౌలి రెడ్డి, మండల మైనార్టీ అధ్యక్షులు షేక్ రషీద్, కృష్ణారెడ్డి, జనార్దన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కిషోర్ నాయుడు గారికి, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరికీ నమస్కారం. నిన్నటి రోజున గ్యారంటీ, బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అనే పథకాన్ని మన మేరీ మురళి గారు అక్కడ విలేజ్లో మొదలుపెట్టారు. అంటే మోసం గ్యారంటీ అంటే ఆయన చెప్పిన విధంగా 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చినందుక, లేదా ప్రతి ఎంతమంది ఆడపిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి అమ్మ దళిత వందనం ఇచ్చినందుక ఆ మోసం గ్యారంటీ. నువ్వు చేసావు మోసం. నువ్వు నవరత్నాల పేరుతో నవమోసాలు చేసింది మీరు. మీ దానికే మీకు 11 సీట్లకే మన రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. మా నాయకుల మీద కానీ, మా కార్యకర్తల మీద కానీ, మా అధిష్ట నాయకుల మీద మీరు అనవసరంగా వ్యాఖ్యలు మాట్లాడితే మేము ఇంకా సహించేది లేదని ఈ సభముఖంగా తెలియజేస్తూ ఎమ్మెల్సీ మేరీ మురళి గారి ఆధ్వర్యంలో చిట్టమూరు మండలంలో
చింతపాటిపాలెంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఒక బోర్డు పెట్టుకొని వాళ్ళు ఉనికిని కోల్పోతున్నామనే ఉద్దేశంతో ఏదో ఒకటి మాట్లాడి మన ప్రజల్లో ఉందాము అని ఒక్క పాయింట్ మీదనే వాళ్ళు నిన్న విలేకరుల సమావేశం పెట్టినట్టున్నారు. ఎందుకంటే నేను ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే అసలు మురళిని ఎమ్మెల్సీగా ఏ విధంగా పెద్దల సభ పంపించారని ఆశ్చర్యం జరుగుతుంది. వాళ్ళ నాయకుడిలాగా నేను ఆయన మాట్లాడుతుంటే పచ్చి అబద్ధాలు ఎంత అసహ్యంగా ఉందంటే ఆ మాట్లాడుతుంటేనే అసహ్యంగా ఉంది. వాళ్ళు చేసిన అవకతవకల వల్ల వాళ్ళు చేసిన ఇబ్బందుల వల్ల సగం మంది మంత్రులు లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా సిగ్గురాదు. అసలు మురళి అసలు ఈ మండలానికి నువ్వేం చేసావు? ఒక పెద్దల సభలో ఉండవు, నీ ప్రభుత్వం గవర్నమెంట్లో ఉండింది, కానీ చిన్న పని ఒక్క చిన్న పని చేసావా? అసలు నీకు మాట్లాడారైతే ఎక్కడ ఉంది? నేను మాట్లాడేది ఒకసారి గుర్తు చేసుకో. పెన్షన్ మీద మాట్లాడినావు, పెన్షన్ క్యూలో పోతున్నారా? సిగ్గులేదా మాట మాట్లాడేదానికి? ఈరోజు పెన్షన్లు మా నాయకుడు మీరు ఏదో వాలంటీర్లు పెట్టి వాళ్ళు ఇందులో కూర్చొని ఇచ్చారు. ఈరోజు పెన్షన్లు సచివాలయ సిబ్బందిని పెట్టి ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి పోయి ఇళ్ళ కాడ ఇస్తారు పెన్షన్లు. సిగ్గుందానికి మాట్లాడడానికి ఎక్కడ మాట్లాడుతున్నావు నువ్వు? పోతే కొన్ని 7 లక్షల పెన్షన్లు రద్దన్నావు. రా, ఈ ధైర్యము దమ్ముంటే రా, ఏ ఊరికి పోతావో ఏ కాలనీకి పోతావో రా. ఒక్క పెన్షన్ రద్దయిందా? అయితే మీ దౌర్భాగ్యం చేత కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళకి దొంగ సర్టిఫికేట్లు ఇప్పించి 15,000 రూపాయలు ఇప్పించారు మీరు కొంతమందికి. ఆ విషయంలో మా బాబు గారు మీరు ఇప్పించిన దొంగ ఇప్పుడు దాకా మా నాయకులు చెప్పింది ఉన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంటే వీళ్ళు ప్రభుత్వం చేపట్టిన సంవత్సరంలోనే సూపర్ 6 పథకాలన్నీ కూడా దాదాపు దగ్గర 5 దాకా పథకాలు కూడా అమలు చేయడం జరిగింది. దాన్ని వాళ్ళు భరించలేకనే ఈరోజు కావాలనే ఇక వైఎస్ఆర్సీపీ నాయకులు అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఏదో ఒకటి ప్రజల్లోకి వెళ్ళాలా, ఏదో ఒకటి చెప్పి పంపించాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఆ యొక్క నియోజకవర్గాలు పంపించి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు. మాకు తెలిసి ఈ రాష్ట్రంలో గూడూరు నియోజకవర్గంలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గం గతం కంటే ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు. బహుశా ఈ యొక్క చీఫ్ గెస్ట్గా వచ్చాడు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ మేరకు మురళి గారు. ఆయన తెలియదేమో బహుశా. ఆయన ఒకసారి గూడూరు నియోజకవర్గంలోనే ఒక 10 రోజులు కాపులను చూస్తే తెలుస్తుంది ఈ యొక్క గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు ఏ విధంగా ప్రజలకి అందుబాటులో ఉన్నారో, ప్రభుత్వం నుంచి వచ్చే పెద్ద అభివృద్ధి సంక్షేమ పథకాలను ఏ విధంగా సునీల్ కుమార్ ద్వారా అందిస్తున్నారని. గూడూరు మాఫియాకి మార్క్ అంటారు. గూడూరు అభివృద్ధికే చిహ్నం. ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉండేది గూడూరు నియోజకవర్గంలో. డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఎలాగా అభివృద్ధి చెందిందో, ఎలాగా పేద ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారో తెలుసుకోవాలి నేరమల్లి గారు. ఈరోజు ఒక సమావేశం గ్రామంలో పెట్టి మీరందరూ ఇంటింటికి పోండి, ఇంటికి పోయేసి మన బాధ సాధకాలు చెప్పండి. ఏది మీరు బాధ సాధకాలు చెప్పేది? మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో మొట్టమొదటిగా డిఎస్సి 16,500 పైచిలుకు ఉద్యోగాలకి ఎన్ని కోర్టు ఆటంకాలు ఉన్నా అన్ని తొలగించి బ్రహ్మాండంగా డిఎస్సి ఎగ్జామినేషన్ పెట్టి ఈ ఆగస్టు 30 లోపల మొత్తం ప్రతి స్కూల్లో ఉపాధ్యాయులు ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. మీకు అది కనపడలేదా నేను అడుగుతున్నా. ఎందుకంటే రాష్ట్రం మొత్తం తెలుసు. ఈరోజు నిరుద్యోగులకు ఏమి 16,500 ఉద్యోగాలు నికరంగా చదువుకొని ఉద్యోగంగా చదివే నిరుద్యోగులకి మంచి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు దాకా మీరు గతంలో 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా మీరు డీసీఏలా కావాలని డీసీఏలా మీరు
అదే చంద్రబాబు నాయుడు చెప్పిన మొట్టమొదటి సంతకం డిఎస్సీలో సంతకం పెట్టి ఈరోజు ఉద్యోగాలను కల్పించి విద్యార్థుల పట్ల ప్రేమతో విద్యని మెరుగుపరచాలా, ఈ రాష్ట్రంలో విద్యను మెరుగుపరచాలంటే ముందు మనం ఉపాధ్యాయులకి ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టడం. అదేవిధంగా ప్రతి స్కూల్స్ కూడా ఆయన చెప్పిన స్కూల్స్ ఎత్తేసారండి. స్కూల్స్ ఎత్తలా, మీరు పెట్టారు ఆ పద్ధతి. మీరు ఎక్కడికి గందరగోళం చేసేసి 3rd క్లాస్ నుంచి 4th క్లాస్ నుంచి తీసుకుపోయి హై స్కూల్లో పెట్టేసి సిస్టమ్ని చెడగొట్టేసి టీచర్స్ కూడా విద్యార్థులకి ఆ చదువు అందించే విధంగా లేని పరిస్థితి తీసుకొచ్చింది మీ ప్రభుత్వం. అదే లోకేష్ బాబు గారి నాయకత్వంలో విద్యాశాఖ మంత్రిగా స్కూల్స్ అన్నీ కూడా బెడ్జ్ చేసి మళ్ళీ 3వ తరగతి నుంచి క్లాసులన్నీ కూడా సపరేట్ చేసి అదొక మోడల్ స్కూల్గా పెట్టి ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో స్కూల్స్ని అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకున్నారు. మీకు అది కనబడలేదా నేను అడుగుతున్నా. ఇవన్నీ మీరు ఏదో కావాలని ఒక సమావేశం పెట్టి ఎమ్మెల్సీ మేళమురళి గారు మీరు నిన్న మాట్లాడిన భాషలో కనీసం ఏ ఒక్కటైనా నిజం ఉందా? మీ గుండెలు మీద చేసుకొని మీరు మీ నాయకులు కార్యకర్తలు చెప్పాలి. మేము ఈరోజు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో తొలి అడుగు కార్యక్రమంతో బ్రహ్మాండంగా మాకు బ్రహ్మరథం పెడతాను. నిజంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ సమస్యలు సొంత ఇంట్లో ఈరోజు ఎమ్మెల్యే గారు ఎవరు వచ్చి మాట్లాడినా సరే వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించే బాధ్యత తీసుకున్నారు. మీరు ఎప్పుడైనా చేశారా? మీరు ఎప్పుడైనా 5 సంవత్సరాలు మీరు ఎప్పుడైనా ప్రజలకు వెళ్ళారా? ఈరోజు ప్రభుత్వం వచ్చిన ఆఫీసుకే పరిమితం కాదంటే నిరంతరం ప్రజల్లో ఉన్న పార్టీ ఏది ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఇది మీరు మర్చిపోతున్నారని మీకు తెలియజేస్తాను. అదేవిధంగా తల్లికి వందనం బ్రహ్మాండంగా ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాం. మీరు మర్చిపోయారు. మీరు ఆ కుటుంబంలో ఒకరికే ఇచ్చారు. నీకు అంత ఇబ్బందిగా ఉంటే మీ లిస్టు తీసుకో. ఈ గూడూరు నియోజకవర్గం రాష్ట్రం అంతా పడినా మీకు గూడూరు నియోజకవర్గంలో ఎంతమంది తల్లులు ఉన్నారో ఆ తల్లులకి ఎంతమంది బిడ్డలు ఉన్నారో చూసుకో. ఆ బిడ్డలకి ఎంతమందికి ఈ యొక్క తల్లికి వందనం డబ్బులు పడే మీరు కల్లా చూసుకొని కూడా మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తాను. ఒక మాట్లాడేటప్పుడు ఒక హద్దు ఉండాలా, ఒక నిజం మాట్లాడాలి. మీరు వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళండి. మీకు గతంలో అవకాశం ఇచ్చింది ప్రభుత్వం, ప్రజలు. మీరు బ్రహ్మాండంగా పాలించారని మీరు ఊహలో గాల్లో కన్నారు. మేము అప్పుడే చెప్పాం అయిపోయింది మీ పరిస్థితి అని. మేము ఈరోజు చెప్తున్నాం. ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరో 20 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ మీరు ఏమైనా కళల కంటే ఆ కళ్ళని ఊరేయండి. మా చిన్నారావు గారు చెప్పినట్టు పెన్షన్స్ మేము తీసామా? మీరు డూప్ అన్ని పెట్టేసి మీరు చేసే పెన్షన్స్, మేము ఏ పెన్షన్స్ ఒక్క పెన్షన్ మేము తీలా. ఆ రోజు మీరు 1000 రూపాయలు పెంచుతారని చెప్పి 5 సంవత్సరాలు వేయిస్తే మా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి అయిన వెంటనే 3000 రూపాయలు వెంటనే 4000 చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మంచం మీద పడి ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కిడ్నీ డయాలసిస్ ఉండే వాళ్ళకి 15,000 ఇవ్వడం జరిగింది. ఇవి ఇవన్నీ చేశారా? ఈరోజు ఆ కుటుంబాన్ని కూడా బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు ఫోటోని పెట్టుకొని పూజిస్తూ ఉన్నారు. మీరు ఇల్లు చూడడం ఇళ్ళలో ఉంటాయి ఫోటోలు. మీరు ఎన్ని ఏదో ఒకటి చెప్పాలా, మనం ఏదో ఒకటి మాట్లాడాలా. అక్కడ మన అధ్యక్షుడు సమావేశం పెట్టాలి కాబట్టి పెట్టడం. ఇక్కడ మా నాయకుడు మీకు మా నాయకుడి సంగతి పూర్తిగా తెలియట్లా. గూడూరు నియోజకవర్గంలో సునీల్ కుమార్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీరు జన్మలో మీరు ఎవరు చేయలేరు. ఎందుకంటే నిరంతరం ఇక్కడే ఉండి కాలనీలోనే ఉండి ఎస్సీ కాలనీలోనే ఉండి ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధికి బాటలేసిన నాయకుడు సునీల్ కుమార్ గారు. మీరు వచ్చి నువ్వు ఎమ్మెల్సీ దాదాపు అయిపోతుంది, ఎమ్మెల్సీ కూడా అయిపోతా ఉంది. రాష్ట్రంలో అధికార పార్టీ రాక్షస పాలన సాగిస్తుందని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మెరుగు మురళీధర పేర్కొన్నారు. చిట్టమూరు మండలం గణపాటి పాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో చిట్టమూరు మండల వైసీపీ అధ్యక్షులు సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి, మండల ఉపాధ్యక్షులు బివి రామన్నయ్య, జడ్పీటీసీ చిప్పుల వెంకటయ్య, కామిరెడ్డి కస్తూరిరెడ్డి, దేవారెడ్డి, సుధాకర్ రెడ్డి, లోకేష్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఏం చెప్పాడనే విషయాలు కూడా మనకు తెలిసిపోతుంది.
అదే రకంగా మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఈ మేనిఫెస్టో మీద ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది. కూలంకుషంగా మాట్లాడారు. మరి అందువల్ల ఇవన్నీ తెలుసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ మీ అందరి సమక్షంలో దీన్ని రిలీజ్ చేస్తున్నామని తెలియజేస్తున్నాను. అమ్మేసేయాలని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడడం ఎంత దౌర్భాగ్యమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇది కరెక్టేనా? అదే అంటారు, మన ఊర్లో చెప్తుంటారు, ఏరు దాకా ఆ తెడ్డుని తీసుకుపోతారు, ఏరైన తర్వాత నావను తగలబెడతారన్న విధంగా ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. కరెక్టేనా ఇది? ఆడబిడ్డ నీదని ఆశపెట్టి ఇంటికి 2-3 ఆడబిడ్డలు ఉంటే ఏదో 1500 వస్తాయిలే, మరి సంవత్సరానికి ఇంచుమించు మనకు 18,000 రూపాయలు మనకు వస్తుందిలే, ఒక 2-3 ఉంటే 36,000 వస్తుంది, మన 4 ఉంటే 48,000 పైన ఇంచుమించుగా వస్తుంది అని ఆశపడ్డారు. మోసం చేశారు, నిలువున మోసం చేశారు. ఈరోజు ఆడబిడ్డని దిగివ్వాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోమని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సబబు? మరి అదే రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పెన్షన్ను ఏ రకంగా పద్ధతిగా టెన్షన్గా ఇస్తున్నారో మనం తెలియజేసుకోవాల్సిన విషయం. 2019 ముందు చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారు? 34 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. అదే ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు డబల్ చేసి 65 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగిందని కూడా మనం చేస్తున్నాం. వేరే చేసుకోండి ఎవరిది గొప్ప హృదయమో అని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. వాళ్ళు చెప్పేది మేము 4,000 ఇచ్చామని మాట్లాడుతున్నారు. 4,000 కరెక్టే. దాంట్లో లోపలికి వెళ్తే 7 లక్షల మందికి పెన్షన్లు కట్ చేశారు. 65 లక్షల మంది పెన్షన్ ఇస్తుంటే అవి ఇవి కరెంటు బిల్లులు అవి అని ఇవి అని చెప్పేసి నిలువెత్తున మోసం చేసి 7 లక్షల మందికి తీసేయడం జరిగింది. ఈ సంవత్సర కాలం పాటు ఒక్క కొత్త పెన్షన్ అయినా వచ్చిందా? అదే ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ప్రతి సంవత్సరం కొత్త పెన్షన్లు ఇస్తూ 65 లక్షల మంది పీరియడ్లో చేస్తే చిన్నగా పైసలు కూడా కొద్దిగా ఒక 50 పైసల రూపాయలు అటు ఇటుగా సర్దుబాట్లు వస్తుంటాయి. అది చేసిన దానికే గగ్గోలు పెట్టారు. ఈరోజు వందలాది నుంచి వేలాది రూపాయలు కరెంటు బిల్లు కట్టే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చిందంటే ఎంత మోసపూరితమైనటువంటి ప్రభుత్వం అనేది అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఊదరగొట్టారు. మహిళలకంతా ఉచిత గ్యాస్ 3 ఇచ్చేస్తున్నాను, దీపం నేనే పెట్టాను, ఈరోజు అందరికి ఇస్తున్నానని ఉచితం 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 అని మాట్లాడారు. ఎక్కడ ఉచితం? ఉచితం అర్థం అంటే సన్నాయిలు నొక్కి 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 సన్నాయి నొక్కులు నొక్కి నొక్కి లాస్ట్లో ఒక్క సిలిండర్ ఇచ్చారు. అది కూడా ఎంతమందికి ఇచ్చారని ఎవరికి అర్థం కాదు. ముందుగా మీరు కట్టండి, తర్వాత మీ అకౌంట్లో వేస్తామని మాట్లాడుతున్నారు. ఒకటి కూడా క్లారిటీ లేదు, అన్నీ మోసాలే. మరి పెన్షన్ చూస్తే కటింగ్లు పెట్టారు, ఇస్తున్నాం సూపర్ 6లో మొదటి భాగంగా. అదే రకంగా మహిళలకి మరి గ్యాస్ ఇస్తారంటే అది సన్నాయి నొక్కులకి క్లారిటీగా ఇవ్వడం లేదు. మూడవది ఆడబిడ్డ నిధులంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని మాట్లాడుతున్నారు. అంటే లేదు, అయిపోయింది, ఇంకేం లేదు, అన్ని ఇచ్చేసినట్టుగా మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారు. అత్యంత దౌర్భాగ్యం ఏంటంటే నిరుద్యోగులు 2014 నుంచి బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి విపరీతంగా యువతనంతా అట్రాక్ట్ చేశారు. ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే 3,000 రూపాయలు మీకు నిరుద్యోగ భృతి కింద మీరు ఏడ ఇబ్బంది పడకుండా 3,000 రూపాయలు ప్రభుత్వమే మీకు ఇస్తుందని 2014 నుంచి చెప్పారు. ఎక్కడైనా కనబడుతుందా? నిరుద్యోగులు ఆశపడుతున్నారు, ఏదో జోబి ఖర్చుల కన్నా వస్తాయిలే అని మాట్లాడుకుంటున్నారు. ఈరోజు వాళ్ళకి 3,000 లెక్కన 12 నెలలకి మరి ఇంచుమించు అటు ఇటు ఉన్న కొంతమంది ప్రజలు వాళ్ళు ఆ సమయానికి ఎలక్షన్లు వచ్చే సమయానికి ఎటు 10 మంది గొర్రెలు దాట అన్నట్టుగా 10 మంది అబ్బాయి ఈసారి అదే గెలుస్తుంది ఆ పార్టీ గెలుస్తుంది అంటే అట్నే మళ్ళీపోయే ఛాన్స్ ఒక 20% ఓటర్లకు ఉన్నది. మనం ఆ 20% ఓటర్లకి చెప్పాలి, ఏది తెలుగుదేశం టెర్రరిస్టులు వాళ్ళు మారరు, వాళ్ళు వదిలేండి. మనకు కావాల్సింది ఆ 20%. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి ఉంది. మనకు కావాల్సింది 20%. ఆ 20% గాను మనం ఫోకస్ చేస్తే ప్రతి పల్లెలో, నేను రాష్ట్ర వ్యాప్తంగా 20%, మన ఊళ్ళో కూడా ఉంటారు అటువంటి వాళ్ళు. వారి మీద చంద్రబాబు చేస్తున్న మోసాలని ఏ విధంగా చెప్పాడు, ఎందుకు ఇవ్వటం లేదు, ఎంత మోసం చేశాడనే విషయాన్ని వాళ్ళకి తెలియజేయాలి. మనం అటువంటి వాళ్ళని ఆ 20%లో కనీసం 15% మనం మార్చుకోగలిగితే విజయం మనది.
గ్యారంటీగా 160 వాళ్ళు 164 అయితే అంతకంటే మించే వస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఆ కూటమిలో కూడా బీటలు వాడుతున్నాయి. త్వరలోనే ఆ విషయాలు కూడా బయటకు వస్తాయి. ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక 9,000 కోట్లకి ఎన్ని లక్షల విలువ చేసే బాండ్ గవర్నమెంట్ ఇన్ని షూరిటీగా ఇచ్చిందో, ప్రభుత్వ బ్యాంకుల్లో షూరిటీగా ఇచ్చేస్తుందో అందరూ విద్యావంతులు దాని గురించి తెలుసుకుంటున్నారు. ఆ విషయాల గురించి కూడా మనం ఏ విధంగా వాళ్ళు ఇప్పుడు నిన్న చెప్పి మన 1500కి రాష్ట్రాన్ని అమ్మాలని అంటే మిగతా చెప్పిన పథకాలన్నీ బీసీలకు ఇస్తామన్న డబ్బులు కావచ్చు, 20,000 రైతులకు ఇస్తామన్న 20,000 కావచ్చు, 1,500 మహిళలకు ఇస్తామన్న 50 సంవత్సరాలకి ఇస్తామన్న పెన్షన్ కావచ్చు. ఇవన్నీ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అవినీతి కారణంగానే ఆ పార్టీ నాయకులు జైలుకు వెళ్తున్నారు. మేరిగా మురళి చేసిన వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ నాయకులు. తెలుగుదేశం పార్టీ పాలన సుపరిపాలన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది సుపరిపాలన. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఎద్దేవా. విద్యానగర్లోని ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరంలో సీట్లు పొందిన విద్యార్థులకు ఆగస్టు 4వ తేదీ నుంచి తరగతులు. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.